మాకెంతో సంతోషంగా ఉంది. అందరికీ మా యొక్క నమస్కారం. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు పథకాన్ని అప్పగించాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిహెచ్ రామ్మూర్తి నాయుడు నేతృత్వంలో ఆందోళనకు సిద్ధం అయ్యారు. కార్మికులకు కనీస వేతనం, గుర్తింపు, భద్రత, బీమా, వంట సామాగ్రి, నెలవారీ వేతనాలు, సెలవులు, ప్రాథమిక వసతులు వంటి పటిష్ట హక్కులను కల్పిస్తూ ప్రైవేటీకరణ ఆపి పథకాన్ని పాఠశాలల్లోనే స్థానికంగా కొనసాగించాలన్న డిమాండ్లను చేశారు. విద్యార్థులకు నాణ్యమైన వేడి భోజనం అందించే విధంగా కేంద్రీకృత వంటశాలలు పరిష్కారం కాకుండా స్థానిక వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నాన్ని రద్దు చేయాలని కార్మికులు యూనియన్ నేతలు కోరారు. మరోపక్క 9-10 తరగతులకు వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా 8వ తరగతి వరకు వంట చేస్తున్న కార్మికుల చేతే అది కూడా వడ్డించి తీవ్రమైన పని ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి ఈవేళ ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు, హై స్కూల్ నుండి కాలేజీ వరకు ఈవేళ మధ్యాహ్న భోజన కార్మికులు అనేక రకాలుగా కష్టపడుతున్నా వాళ్ళ శ్రమను గుర్తించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం. ఈవేళ ఉదయం 8కి వస్తే మళ్ళీ మధ్యాహ్నం 4 వరకు 5 వరకు స్కూల్లోనే ఉండవలసిన పరిస్థితి. ఇంకొక పనికి కూడా వెళ్లే పరిస్థితి కూడా అవకాశం లేదు. ఇస్తున్న 3,000 రూపాయల జీతంతో ఆ కుటుంబం ఏ రకంగా బతకాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మేము దశల వారీగా పోరాటానికి సిద్ధమవుతాం. రాష్ట్ర ప్రభుత్వం గారి తక్షణమే వాళ్ళ సమస్యల పరిష్కారం చేసి 9-10 తరగతులకు ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి పిల్లలకు వండుతున్నటువంటి కార్మికులకు వేతనాలు తక్షణమే నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ కూడా కదిలించి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వీళ్ళ కనీసం కార్మికులుగా గుర్తించే పరిస్థితి లేదు. మరోపక్క 9-10 తరగతులకు వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా 8వ తరగతి వరకు వంట చేస్తున్న కార్మికుల చేతే అది కూడా వడ్డించి తీవ్రమైన పని ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి ఈవేళ ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు, హై స్కూల్ నుండి